తెలుగు ఫ్లేమ్ సెలక్షణం ఆనంద వీక్షణం. రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో సక్సెస్ఫుల్ గా 7:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో జాకీ, చంద్రశేఖర్, పద్మావతి, మాధురి, నయనా శెట్టి, రియా, అనూష, నిశాంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఒక మెయిన్ క్యారెక్టర్ అయిన జానకి పాత్రకు ఇవాళ శుభం పలికారు. చాలా సెంటిమెంటల్ టచ్ ఇస్తూ జానకి పాత్రకు వీడ్కోలు పలికారు. చాలా సంవత్సరాలు కోమాలో ఉన్న జానకి ప్రాణాలతో బయటపడి ఉంటుంది. తర్వాత సూర్యాన్ని కలుసుకుంటుంది. కానీ వర్ష ఆచూకీ దొరికే వరకు సూర్యం అజ్ఞాతంలోనే ఉండాల్సి వస్తుంది. అనుకోకుండా జానకికి యాక్సిడెంట్ జరగడంతో జానకి చివరికి మనవరాల్ని కలుసుకోకుండానే సూర్యాన్ని దూరం నుండి చూస్తూ కన్నుమూస్తుంది. ఇక రాణి ద్వారా జానకి చనిపోయిందని తెలుసుకున్న సూర్యానికి జానకి ఆఖరి చూపులు దక్కుతాయో లేవో రాబోయే ఎపిసోడ్లో చూడాలి. రంగుల రాట్నం సీరియల్లో జానకి క్యారెక్టర్ను అందరూ కలుసుకునే వరకు ఉంచకుండా చంపేయడం ఏం బాగోలేదు. రాణియే కీర్తి అని, వర్షాయే తప్పిపోయిన మనవరాలని తెలియకుండానే జానకి క్యారెక్టర్ను తీసేయడం బాగలేదని చెప్పాలి. సీరియల్ కి రేటింగ్ డౌన్ కావడం వలనే ఎమోషన్స్ ని చూపించాలనే కారణంగా జానకి క్యారెక్టర్ను ఎండ్ చేశారు. జానకి క్యారెక్టర్లో ఇంతకాలం మాధురి చాలా బాగా తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక జానకి క్యారెక్టర్ మళ్ళీ సీరియల్లో కనిపించదు. జానకి క్యారెక్టర్కి అందరం గుడ్ బై చెబుదాం. రంగుల రాట్నం సీరియల్లో జానకి క్యారెక్టర్ను మీలో ఎంతమంది మిస్ అవుతారు కామెంట్స్లో తెలియజేయండి. రంగుల రాట్నం సీరియల్లో జానకి క్యారెక్టర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.